పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం 35 క్వింటాలు బ్యారన్కి పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం 41.5 క్వింటాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించారు. 15% అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు. వ్యాపారస్తులు మాట వినిందో లేదో, వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే, ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండింది, డిమాండ్ లేదు, ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు, చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం, వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనదు, ఎవరు ట్రస్టులు పెట్టుకోరు. బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ లాభాల కోసం చూస్తారు. పొగాకు బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాల పంట ముందే వేస్తారు, అందరికంటే మందే చివరి పంట. నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని, ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. బోర్డు చేయాల్సింది ఆ పనే కదా, దాన్ని బట్టి మనకి తగ్గించేసుకోండి అని కాషన్ చెప్పకుండా తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మన మీద మనలే మీ తప్పు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నా. అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా నీళ్లు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు. ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది. పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి 20 నుంచి 30% పంట దిగుబడి తగ్గింది. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు, ఖర్చులు పెరిగినాయి, పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారెన్లు కౌళ్ళకి ఇచ్చారు. సన్నకారోళ్ళు, ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు. వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు 1-3 సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలంలో నలిగిపోతా వాళ్ళ కంటన తడే మిగిలింది. ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. మేము అడుగుతుంది ఒకటే, అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడుతుంది, ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు. లేకపోతే మనం చూసాం 17-18 సంవత్సరాల్లో కొందూరులో కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం. అంటే సన్నకారోళ్ళు ఒక బ్యారెన్ ఉన్న వాళ్ళు 5 బ్యారెన్లు కౌలు తీసుకోవడం, లేదా అసలు బ్యారెన్ లేని వాళ్ళు పొలం కౌలు తీసుకొని కూలీ అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది. ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం.